వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ విశ్రాంత ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపు, పెన్షన్ల సమస్యలపై ఉద్యమం. ఏపీ ఐకాసా ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి. ఏపీ ఐకాసా అమరావతి. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఏపీ ఐకాసా అమరావతి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు కోరారు. ఉద్యోగులు పదవీ విరమణ చేసిన రోజే అన్ని చెల్లింపులు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. పెండింగ్ డబ్బులు తీసుకోకుండానే కొంతమంది విశ్రాంత ఉద్యోగులు చనిపోతున్నారని, ఇది చాలా బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. అదేవిధంగా మనం చూస్తున్నాం పెన్షన్ల సమస్యలపై ఉద్యమం. ప్రస్తుత ప్రభుత్వాలు పెన్షన్ విధానాన్ని ఎత్తివేయాలని ప్రయత్నిస్తున్నాయని, ఆ దిశగా అడుగులు సైతం వేస్తున్నాయని, ఈ నేపథ్యంలో పెన్షన్లు అందరూ సంఘటితంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. మంగళవారం స్థానిక భక్తవత్సలనగర్ ప్రాంతంలో పెన్షన్ల సంక్షేమ భవన్లో జాతీయ పెన్షన్ల దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ ప్రభుత్వ భిక్ష కాదని, ఉద్యోగుల హక్కు అని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఎమ్మెల్సీ ఎంపీలకు పదవీ విరమణ అనంతరం పెన్షన్ చెల్లిస్తున్నటువంటి పాలకులు ఉద్యోగుల విషయానికి వచ్చేసరికి కొత్త విధానాలను తీసుకురావడం సరికాదని విమర్శించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అవుటపల్లి మోహన్ రావు గారు అధ్యక్షతన పెన్షన్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పెన్షన్దారుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేనమేషాలు లెక్కిస్తుండటం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా గత 10 ఏళ్లుగా విశ్రాంత ఉద్యోగులకు సరైన వైద్య సేవలు అందని దుస్థితి నెలకొందన్నారు. బీమా రంగంలోకి నగదు రహిత వైద్య సేవలు తీసుకొచ్చి మెరుగైన ఉచిత వైద్యం అందేలా ప్రభుత్వాలు చూడాలన్నారు. ఇప్పటికైనా సిపిఎస్, జిపిఎస్ పేరుతో నాటకాలు మాని పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని ఆయనైతే ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈనాటి సమాచారం.